నాలేశ్వరం వెంపల్లి గ్రామాల్లో పలువురు భక్తులు ఇంట్లో మంగిరాములు మహారాజ్కు పాద పూజ చేసి ఆశీస్సులు పొందారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ నగరంలోని బోర్గంపీలో గల భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో శ్రీ భగవద్గీత కథ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి గడిచిన 24 గంటల్లో ఇన్ఫ్లోగా 2579 క్యూసెక్ల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం తెలిపారు. దిగువకు 608 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని చెప్పారు. ఇందులో కాకతీయ కెనాల్కు 100 క్యూసెక్లు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్ల నీటిని వదులుతున్నామని 277 క్యూసెక్ల నీరు ఆవిరవుతుందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని ట్వీట్ చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ నేపథ్యంలో కేటీఆర్ కవిత మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లో కుండపోత వానలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కుమరం భీం డి బెంజూరాలో అత్యధికంగా 236.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగుడి వెంకటాపురంలో 218.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.